ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. పసితనం పోని పెద్దోడివి, నీకు తత్తరెక్కువ. నోటులో నిజం దాగదు, జోబులో డబ్బులాగవు. నిజమే అనుకో, ఇంకా చెప్పు. తీసుకోమ్మా. వస్తానమ్మా. వస్తా. సోది చెబుతానమ్మ సోది, ఉన్నదున్నట్టు చెప్తాను, లేనిది లేనట్టు చెప్తాను. అమ్మా, మీరు మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారా అని మీకోసమే వెతుకుతూ ఉన్నాను. ఏమ్మా, నాతో ఏం పని? అవన్నీ ఇక్కడ కాదమ్మా, మా ఇంటికి రండి ప్లీజ్, అక్కడ చెప్తాను. రండి రండి, కూర్చోండి. అమ్మా రండి రండి. నాన్న, ఎవరు వచ్చారో చూడండి. అను, ఏమండి, ఒక్క నిమిషం, ఇద్దరు రండి. ఎవరమ్మా ఈవిడ? మీకు చెప్పాను కదా నాన్న, గుళ్ళో సోది చెప్పి అమ్మవారికి పూజ చేస్తే ఆయన నాకు తిరిగి దగ్గర అవుతారని చెప్పింది ఈవిడే. నమస్కారం అమ్మా. నమస్కారం అయ్యా. కూర్చో అమ్మా. అను, మనకి గుళ్ళో కలిసిన సౌదమ్మ దారిలో కనపడితే ఇంటికి తీసుకొచ్చాను. మంచి పని చేసావక్క. బాగున్నారమ్మా? బాగున్నానమ్మా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. సరేనమ్మా. ఏంది దొరా, నేను చెప్పింది జరిగినాదా? పొల్లు పోకుండా జరిగినాదా? జరిగిందమ్మా, చెప్పలేనంత సంతోషం జరిగింది. అందుకే ఈ చీర తీసుకొచ్చాను, తీసుకోండి. ఏమండి, ఏంటక్షర? డబ్బులు కావాలి. ఎంత? మీ దగ్గర ఎంతుంటే అంత. తీసుకోండమ్మా. నీ మనసులో కోరిక నెరవేరుతుంది. ఆ దైవమే నీకు దారి చూపుతుంది. ఇప్పుడు ఈవిడ అందరి ముందే మాకు పెళ్ళైంది అనే నిజాన్ని చెప్పేస్తుందా? మా పెళ్లి సంగతి అందరికీ చెప్తే చాలా బాగుంటుంది. అంబ పలుకు, జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, బెజవాడ దుర్గమ్మ పలుకు, జగమేల జగదంబ పలుకు. మీ ఇంట్లో ఉన్న గదుల కన్నా మీ అందరి మధ్యలో ఉన్న అడ్డుగోడలే ఎక్కువ. గుండె గుండెకి ఒక కథ, అందరి మనసులో ఒక కన్నీటి వ్యధ. అన్నీ తొందరలోనే తీరిపోతాయి.
ఇంట్లోకి ఒక బోసి నవ్వుల పాపాయి రాబోతోంది. తొందరలోనే అది జరుగుతుంది. అంతా మంచే జరుగుతుంది. ఇక నేను వెళ్ళొస్తానమ్మా. అలాగే అమ్మా. సల్లంగా ఉండు, సల్లంగా ఉండు. ఆ, ఇక వెళ్ళిరానా? ఈ ఇంట్లోకి ఒక బోసి నవ్వుల పాపాయి రాబోతోంది. సోదామి చెప్పిన మాటలు విన్నావుగా? తను చెప్పింది సత్యం బావా. త్వరలో అదే జరగబోతుంది. మనకి బిడ్డ పుట్టబోతుంది బావా. ఈ విషయం నీకు చెప్పలేను. నీకే కాదు, ఈ ఇంట్లో ఎవరికీ చెప్పలేను. ఇది తీపి వార్త కాదు, చేదు వార్త. విషం నింపి విషాదాల్ని మిగిల్చి వివాదాల్ని సృష్టించి కారు చచ్చి రేపే కఠిన వార్త. నేను నీ భార్యని అని, తల్లిని కాబోతున్నాను అని అక్కకి తెలిస్తే పిచ్చిదైపోతుంది బావా. నాన్న గుండె పగిలిపోతుంది. అందుకే అంధకారాన్ని సృష్టించే నిజాన్ని నాలోనే దాచుకున్నాను. నాలో అంతమైపోవాలని అనుకుంటున్నాను. నన్ను క్షమించు బావా. నీ సంతోషాన్ని లాగేసుకున్నందుకు నన్ను మన్నించు. నన్ను మన్నించు బావా. హలో మంకీ గారు. సారీ, అక్షర చెల్లెలు అను గారు. విన్నారా? వినపడిందో? సోదామ చెప్పింది నిజమని, తప్పకుండా జరిగి తీరుతుంది అని నువ్వు బలంగా నమ్ముతున్నావు కదా. మరిప్పుడేమంటావు? మా అక్క మంచిదండి, తను మారింది, నీకు మనసిచ్చింది, నీతో కలిసి బతకాలి అనుకుంటుంది అని నిత్యం మీ అక్క నామస్మరణ చేస్తావు కదా. ఇప్పుడేమంటావు? సోదామె మాటల్ని ఎలా కాదంటావు? ఆమె పాపో బాబో పుడుతుంది అని చెప్పింది మనిద్దరికే. అదే జరుగుతుంది, జరిగి తీరుతుంది. సో కాలయాపన చేయకుండా త్వరగా రాను. అసలే పిల్లలకి పేర్లు పెట్టాలి. ఇప్పటి నుంచే స్కూల్ అడ్మిషన్స్ కి పర్మిషన్స్ తీసుకోవాలి, సీట్ సంపాదించాలి. చాలా పనులున్నాయను, కొంచెం అర్థం చేసుకోను.
పచ్చి నవ్వుల పాపాయి రాబోతోంది. ఏయ్ ఫ్రెండ్, సోదమ్మ నన్ను చూసి ఏమని దీవించిందో మీరు విన్నారు కదా. నా మనసులోని కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందంట. నేను కోరుకున్నది జరుగుతుందంట. నా కోరిక ఏంటో తెలుసా అండి? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకొని మీతో జీవితకాలం బ్రతకాలని నా ఆశ. మీ ప్రేమను నేను తిరిగి పొందాలని, మీ ఆత్మీయత అనురాగాలు నాకు దక్కాలి.